నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. చేవెళ్ల ప్రాంత యువతకు కొండా కుటుంబం ప్రతినిత్యం అండగా ఉంటుందన్నారు కొండా సంగీతారెడ్డి. భారతీయ జనతా యువమోర్చా సమావేశంలో ఆమె పాల్గొని చేవెళ్ల ప్రాంతంలోని యువతీ యువకుల అభివృద్ధి కోసం కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రతినిత్యం అండగా నిలుస్తారని భరోసానిచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ అభివృద్ధి కోసం కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రిని చేయడం కోసం కొండా గెలుపు అనివార్యమన్నారు. మోడీ చేసిన అభివృద్ధి దేశ ప్రజలందరికీ తెలుసని, అందుకనే ఆయనను మరోసారి ప్రధాని చేసేందుకు యావత్ భారతదేశం ఎదురు చూస్తోందని కొండా సంగీతారెడ్డి తెలిపారు. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి మోడీ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపారని ఆమె గుర్తు చేశారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కుతంత్రాలతో కొండా విశ్వేశ్వరరెడ్డిపై పైచేయి సాధించాలని కుట్రలు చేస్తున్నారని, రంజిత్ రెడ్డి కుట్రలను చేవెళ్ల యువకులంతా సమర్థవంతంగా తిప్పికొట్టాలని, మైనార్టీలను అడ్డుపెట్టుకుని రంజిత్ రెడ్డి గెలవాలని చూస్తున్నారని, ఈ విషయాన్ని మైనార్టీలంతా గుర్తించి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతు పలకాలని సంగీతారెడ్డి కోరారు. ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బీజేవైఎం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వయంగా వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఆ ప్రోగ్రామ్ లో మమ్మల్ని పిలిచారు. ఒక 5 minutes మాట్లాడమని. నేను యాక్చువల్లీ కళ్యాణం కానీ ఈ యువకులతోని ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేసి చాలా ఉత్సాహం ఉంది. వాళ్ళలో ఉండే పట్టుదల, వాళ్ళలో ఉండే మన దేశం కొరకు సేవ చేయాలా అన్నిటికీ సిద్ధం ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చేసిన పని, కొండా విశ్వేశ్వరరెడ్డి చేసింది వాళ్ళు అన్ని చూస్తున్నారు. వాళ్ళు కోట్పల్లి లేక్ కానీ, జాబ్ మేళా కానీ ఎంతో మందికి సహాయం చేశారు. వాళ్ళకి తెలుసు, అది వాళ్ళ గ్రూప్స్ వల్ల తెలుసు. వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు. ఇతర పార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డి మీద సోషల్ మీడియాలో అన్ని తప్పు దుష్ప్రచారం చేస్తే అది వాళ్ళకి ఇంకా మైనస్ అవుతుంది. మేము ఒక సోషల్ మీడియా సైన్యంగా నిలుస్తాము, ఇది చాలా తప్పు అని వాళ్ళే చెప్తున్నారు మాకు. ఇంకొకటి మెయిన్ పాయింట్, మైనారిటీస్ని వాడుకోవద్దు అని మెసేజ్ ఇస్తున్నారు. మేము మా ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోని కలిసి ఉందాం, మా దేశంని పైకి తీసుకుందాం. మన ధర్మం కొరకు, మన ధర్మం వచ్చి అందరినీ కాపాడుతుంది. ఈ మాట వచ్చి వాళ్ళు చెప్పారు కూడా. అండ్ నేను ముఖ్యంగా వాళ్ళకి మెసేజ్ ఇచ్చింది ఏంటంటే, యువకులకు ఫ్యూచర్ నరేంద్ర మోడీ గారితో ఉంది, ఇండియా ఫ్యూచర్ నరేంద్ర మోడీ గారితో ఉంది. అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక క్లీన్, హార్డ్ వర్కింగ్, కమిటెడ్ పాలిటీషియన్. చేవెళ్లకు ఆయన బెస్ట్ ఎంపీగా అంటారు. ప్రతి ఏరియా మీకు వినిపిస్తుంది భారత్ మాతాకి జై. మన దేశం కొరకు, మన యువకుల కొరకు, మన భవిష్యత్ కొరకు తప్పకుండా కమలంపూకు ఓటేయాలా, కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటేయాలా, గెలిపించి మన భవిష్యత్ని మంచిగా